హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. కొండాపూర్ లొకేషన్లో లొకేట్ అయ్యున్న ఒక హై ఎండ్ లగ్జరీ సెగ్మెంట్ గేటెడ్ అపార్ట్మెంట్ సొసైటీలో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ 4 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎవరైతే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, హైటెక్ సిటీ ఈ నియర్ బై లొకేషన్స్లో లగ్జరీ సెగ్మెంట్లో లొకేట్ అయ్యి ఉన్న లగ్జరీ ఫ్లాట్స్ మనకి ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇది అపర్ణ లగ్జర్ పార్క్ సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీలో లొకేట్ అయ్యి ఉందండి. టాప్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ నార్త్ వెస్ట్ కార్నర్ యూనిట్ మనకు అన్ని వైపులా ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల ఫ్లాట్ ఇన్సైడ్ మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లగ్జరీ సెగ్మెంట్ ప్రాపర్టీ లిస్టింగ్ సంబంధించిన అప్డేట్స్ మీరు రెగ్యులర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎలి ప్రైమ్ ప్రాపర్టీస్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయితే ఇలాంటి సిమిలర్ లిస్టింగ్ సంబంధించిన అప్డేట్స్ అందులో రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ వైజ్గా చూస్తే 3165 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా, 3165 స్క్వేర్ ఫీట్ అండి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి. మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్, నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ కంప్లీట్గా ఓపెన్ స్పేస్, రోడ్ ఫేసింగ్ బాల్కనీ ఉంటుంది. అండ్ కమ్యూనిటీలో లగ్జరీ అమ్యూనిటీస్, క్లబ్ హౌస్లో మనకి ఇండోర్ అమ్యూనిటీస్ అండ్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అనేది మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంటుంది. ఫ్లాట్కి డెడికేటెడ్గా 3 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి లివింగ్ ఏరియాకి, బెడ్రూమ్స్కి కనెక్టెడ్గా స్పేషియస్ ఎల్ షేప్ బాల్కనీ అనేది ఈ ఫ్లాట్కి అవైలబుల్ ఉందండి. ప్రజెంట్ మనకు డైనింగ్ స్పేస్ దగ్గర కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ప్రాపర్టీ ఓనర్స్ ఇందులో రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు, వీరు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు, అందువల్ల మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు. ఇది టాప్ ఫ్లోర్లో లొకేట్ అయిన ఫ్లాట్ అండి. ఇది 4 BHK. ఇందులో 4 బెడ్రూమ్స్కి 4 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉండి ఒక పౌడర్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది. అందులో మనకు 2 బెడ్రూమ్స్కి కనెక్టెడ్గా సిట్అవుట్ బాల్కనీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అందులో మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. టోటల్ ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ చేయించి లగ్జరీ సెగ్మెంట్ ఇంటీరియర్ చేయించారు. అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. రోడ్ ఫేసింగ్ బాల్కనీ అవ్వడం వల్ల మనకు ఫ్యూచర్లో కూడా వెంటిలేషన్ పరంగా కానీ మనకు న్యాచురల్ లైట్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మనకి డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీకి అండ్ ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీకి నారో కనెక్టివిటీ అనేది ఒకటి ఉందండి కామన్గా. అండ్ మనం మళ్ళీ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. బెడ్రూమ్లో బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఆ స్పేస్ కూడా మనకు స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ ఏరియా వచ్చేసి. అండ్ ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న వాష్రూమ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటర్ ఇచ్చారు అండ్ గ్లాస్ పార్టీషన్ తోటి షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి. అండ్ ఎవరైతే రెప్యూటెడ్గా డాక్టర్స్, ఎంటర్ప్రినర్స్, బ్యూరోక్రాట్స్ ఈ కేటగిరీకి సంబంధించిన పీపుల్ ఇలాంటి సిమిలర్ రిక్వైర్మెంట్తో చూస్తున్నట్టయితే ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. గచ్చిబౌలి ఐటీ కారిడార్కి ఒక 5 minutes ట్రావెలింగ్ డిస్టెన్స్ అండి. మెయిన్ 100 feet రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది. మేజర్గా మనకు అపర్ణ లగ్జర్ పార్క్ గురించి కొండాపూర్ లొకేషన్లో రెసిడెన్షియల్గా స్టే చేస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా ఆ నేమ్ తోటి సర్చ్ చేసుకోవచ్చు డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే. అండ్ ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న బాల్కనీ అండి. ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్ ఉన్న బాల్కనీ వచ్చేసి ఎల్ షేప్లో మనకు 2 side కనెక్టివిటీ ఉంది. ఆల్మోస్ట్ మనకు 360 degree వ్యూ ఉంటుందండి ఫ్లాట్ కార్నర్ ఫేసింగ్ అవ్వడం వల్ల. అండ్ నార్త్ ఫేసింగ్ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి
ఈ ఫ్లాట్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ యూనిట్. నార్త్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దానికి తగ్గట్టుగా ఇంటీరియర్ చేయించారు. బెడ్ యూనిట్ ఉంది. స్టడీ ఏరియా తగ్గట్టుగా ఇంటీరియర్ ఉంది. డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ప్రతి బెడ్రూమ్లో అవైలబుల్ ఉందండి. అండ్ ఈ బెడ్రూమ్ కనెక్టివిటీ తోటి మనకు వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది కూడా మనకు వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఉంది. గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫస్ట్ మీకు వీడియోలో కవర్ చేసిన ఈ 2 బెడ్రూమ్స్కి మాత్రమే కనెక్టివిటీ తోటి బాల్కనీ ఉంది. టోటల్ 3 బాల్కనీస్, ఒకటి డైనింగ్ స్పేస్ దగ్గర ఒకటి ఉంది అండ్ 2 బెడ్రూమ్స్కి కనెక్టెడ్గా బాల్కనీ ఉంది. ఇది కామన్ వాష్రూమ్ లేదా కామన్ పౌడర్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడే. నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మనం ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. బెడ్రూమ్ ఏరియా స్పేషియస్గా ఉంది. టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఉంది. బెడ్ యూనిట్ అవైలబుల్ ఉందండి. స్ప్లిట్ ఏసీ యూనిట్ అయితే ఇన్స్టాల్ చేశారు. టీవీ యూనిట్ మీకు వీడియోలో కవర్ చేస్తాం. ప్రతి బెడ్రూమ్లో టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉన్న వాష్రూమ్ అండి. ఇది కూడా సేమ్ గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ఉంది. వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడే. ఇప్పటి వరకు మీకు 3 బెడ్రూమ్స్ కవర్ చేశాను. టోటల్ ఫ్లోర్ ప్లాన్లో మనకు డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెన్కి కనెక్టెడ్గా యూటిలిటీ స్పేసు, పూజా గది మాత్రం ఇంటీరియర్తో చేయించారండి. మిగిలిన 4 బెడ్రూమ్స్లో ఇప్పటి వరకు అయితే మీకు 3 బెడ్రూమ్స్ కవర్ చేశాను. అండ్ బాల్కనీ వ్యూ అవుట్ సైడ్ కూడా కవర్ చేశాను. ఇదంతా లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ప్రాపర్టీ ఓనర్స్ పర్సనల్గా రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న పర్పస్ తోటే మనకి ఇంటీరియర్ చేయించుకున్నారండి. వాళ్ళే ఇప్పటి వరకు ఇందులో రెసిడెన్షియల్గా స్టే చేశారు. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో మనకు సఫిషియంట్ వార్డ్రోబ్ స్పేస్ ఉందండి. బెడ్ యూనిట్, ఫిక్స్డ్ బెడ్ యూనిట్ ఉంది అండ్ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. వర్క్ డెస్క్ కూడా మనకు విండో ప్లేసింగ్ దగ్గర ఇంటీరియర్ చేయించారండి. 2 సైడ్ మనకు విండో స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. మీకు ఇంటీరియర్ కవర్ చేయడానికి మ్యాక్సిమం విండోస్ అని క్లోజ్ చేసి కవర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంటీరియర్ సంబంధించిన లుక్ అనేది కవర్ చేయడానికి. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్, గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా. ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ వైజ్గా ఇన్ఫర్మేషన్, కమ్యూనిటీ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్